భార్యను చంపేసి క్రూర మృగాలకి ఆ శవాన్ని వేసేస్తే ఇక తన మీదకి ఎటువంటి కేసులు రావని చెప్పినటువంటి భర్త చేసినటువంటి ఘాతుకం. ఎలాంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు మన సమాజంలో ఉన్నాయి చూడండి. రాజస్థాన్లో షాబాజ్ ఖాన్ అలియాస్, వీడి పేరు సాగర్ అలీ అంట. వీడు చేసినటువంటి పని, స్నేహితుడితో కలిసి భార్యని ఒక కొండ ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళి రాయితో దారుణంగా చంపేశారు. ఎందుకు చంపేశారు అంటే ఆ యొక్క కుటుంబ సభ్యులు చేసినటువంటి దారుణాలు ఉన్నాయంట, చాలా దారుణాలు. వాటి గురించి బయటికి చెబుతుందేమో అని చెప్పి ఈ పిల్లని చంపేశారు. తల్లిదండ్రులు ఏమొచ్చేసి మిస్సింగ్ కేసు పెట్టారు. అటు రాజస్థాన్ పోలీసులు ఈ అమ్మాయిని వెతికే క్రమంలో ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్లో ఈ కొండ ప్రాంతానికి వచ్చారని తెలిస్తే ఈ కొండ ప్రాంతంలో 15 బృందాలు వెతికితే ఆ శవం దొరికింది. అంటే క్రూరము వచ్చి ఆ యొక్క శవాన్ని తినేస్తుంది, మనకు ఆనవాళ్ళు ఉండవలే అనుకున్నారు వాళ్ళు. ఆ చెరువు దిక్కు పారిపోయారు. పైగా వాడు సిమ్ములు మారుస్తూ ప్రాంతాలు మారుస్తూ తిరుగుతా ఉన్నాడు. ఆ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్లి ముస్కాన్ తల్లిదండ్రులకు చూపిస్తే ఈ యొక్క మృతదేహం నా కూతురిది అని చెప్పి వాళ్ళు బోరిన విలపించి వాళ్ళు అక్కడ గుండెలు బాదుకున్నారు. తర్వాత ఏమొచ్చేసి వాడిని హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ ఈ 4 ప్రాంతాల్లో జల్లెడ పడితే బీహార్లో ఒక జిల్లాలో దొరికాడు వీడు, ఈ షాబాజ్ ఖాన్ గారు. వీడు దొరికితే ఇప్పుడు వీడి తెత్తి తీస్తున్నారు. అలాగే వీడి స్నేహితుడు ఇంకా పరారులో ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి దారుణాలు, అమ్మాయిని కట్నం కోసం వేధించారు. ఇవి కాకుండా ఇంకా అనేక దారుణాలు ఉన్నాయంట. ఆ దారుణాల గురించి బయట చెప్తుందని చెప్పి ఈ పిల్లని చంపేశారు. అప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఇందులో నేరస్తులే. పోలీసులు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళని కూడా బొక్కల్లో దోశారు. ఈ వరకట్నం అనేది ఇక్కడ ఉంది, అక్కడ లేదు, అక్కడ లేదు, ఇక్కడ ఉంది కదా, అన్ని చోట్ల ఉంది. ఇది ఒక పెద్ద జాడ్యమై కూర్చుంది. మనం చూసాంగా, మన ఆంధ్రప్రదేశ్లోనే వైసీపీ నాయకులు కోడలు జోగి రమేష్ కోడలు ఏ విధంగా ఆ కుటుంబము ఆ కోడళ్ళ పాపం వేధించారు. మరి రాజకీయంలోనని లేదు, డబ్బున్న వాళ్ళు లేదు, డబ్బు లేని వాళ్ళు లేదు, పేద లేదు, ధనిక లేదు, అందరూ వేధించి చంపేస్తున్నారు, చంపుకు తింటున్నారు.